శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. చాలామంది శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అయ్యో, తప్పకుండా అమ్మవారిని ఆశ్రయించి ఆరాధన చెయ్యొచ్చు. అయితే శ్రీచక్రాన్ని ఉపాసన చేయాలంటే రెండు భాగాలుగా చెప్పబడుతున్నది. ఒకటి, మీకు గురువు గారుండి ఆ యొక్క విధి విధానాలు తెలుసుకొని చేయడం ఒక పద్ధతి. అది ఎలాగైనా మీకు తెలుస్తుంది, మీ గురువుగారు చెప్తారు కనుక. అలా లేదు, మేము శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలి, అమ్మవారిని ఎలాగైనా ఆరాధన చేయాలనుకున్నవారు చక్కగా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం సమర్పణ చేసుకొని పంచోపచారముల చేత దేవి ఖడ్గమాలను చేసుకున్నట్లయితే వారికి సరిపోతుంది. అలాగే శ్రీ లలితా సహస్రనామం లేదా త్రిశతితో ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలవుతుందో అమ్మవారి దగ్గర ఏ పనులు లేకుండా ప్రశాంతంగా కూర్చొని చెయ్యాలి అనుకుంటారో అప్పుడే అమ్మవారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఆవిడతో ఎక్కువ శాతం మనం కాలం గడిపినట్లయితే మనకున్నటువంటి ఆలోచన శక్తిని ఎక్కువగా పెంచి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి ఎప్పుడు మన మనసు ఆనందమయంగా జీవిస్తూ ఉంటుంది. అందువల్ల శ్రీచక్రాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చును. అమ్మ ఎప్పుడు కరుణామయ స్వరూపిణి. ఏ బిడ్డనైనా కూడా నువ్వు పాడవాలి, ఈ పూజ ఇలా చేయకపోతే నువ్వు పాడైపోతావు అనేది ఎప్పుడు ఉండదు. కాకపోతే సరైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఎలా ఉపాసన చేయాలి, ఏ రకంగా ఉపాసన చేస్తే మనకి అనుగ్రహం ఇంకా ఎక్కువ శాతం పెరుగుతుందా అని తెలుసుకొని చేస్తే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్తాం. అదే కాకుండా తెలియకుండా చేసిన దానికి మనకి ఎప్పుడు ఏమీ అవ్వదు. అలాగే తెలిసిన తర్వాత దాన్ని తప్పు చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మీరు సరిగా ఆరాధన చేస్తారు, మంచిగా తెలుసుకొని అమ్మ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది శ్రీచక్రం పెట్టుకున్న తర్వాత ఎవరో మాలాంటి వాళ్ళు వచ్చి, అయ్యో మీరు శ్రీచక్రం పెట్టుకున్నారా, అయ్యయ్యో చాలా తప్పు అన్నప్పుడు మీరు ఒకే సమాధానం చెప్పాలి. అమ్మ ఎప్పుడు మంచే చేస్తుంది. రెండు, మా గురువుగారు చెప్పారండి అని అంటే వారు ఇంకొకటి మాట అనకుండా వెనతిరిగి వెళ్ళిపోతారు. అయ్యో అలా పెట్టుకోకూడదా అని మీరు విన్నట్లయితే తప్పకుండా మీ మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఉంచాలో తెలియదు, తీయాలో తెలియదు. కనుక అలాంటిది ఏ బుర్రలో పెట్టుకోకుండా కేవలం అక్కడ అమ్మనే నేను ఆరాధన చేస్తున్నాను ఒక యంత్ర రూపంలో. ఎందుకంటే యంత్రానికి అపారమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ యంత్రంలో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ మనలోకి ప్రవేశించి బ్రహ్మ తేజస్సు కలుగుతుంది. అందువల్ల ఆ శ్రీచక్రాన్ని ఎవరైనా పెట్టుకోండి. చక్కగా మనసా వాచా కర్మణ భగవతికి ప్రణవెళ్ళి మనకున్నటువంటి సమస్యలన్నీ పోవాలి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీ గురుభ్యో నమః.